ఓ సాంగ్ ఎక్సర్సైజ్ రన్నింగ్ వాకింగ్ ఏదో చెప్పేస్తే ఏదో మ్యాచ్ చేస్తే అయిపోతుంది. మిషన్ ఇట పెట్టి బక్కగా ఉన్నాయన మిషన్ ఇట పెట్టి తీయంగానే ఇంత లావ్ అయిపోయి ఇంత గడ్డం పెడతట్టన్న పిచ్చోళ్ళు అన్న. ఇప్పుడు యూత్ అన్న ఇప్పుడు సినిమా థియేటర్లో కాదు, ప్రతి ఒక్కడు హీరో, ప్రతి ఒక్కడు డైరెక్టర్, ప్రతి ఒక్కడు కెమెరామ్యాన్ అయిపోయారన్న. సెల్ ఫోన్ చేతిలో ఉంటే వాడే డైరెక్టరు, వాడే హీరో, వాడే ప్రొడ్యూసరు, అట్లా అప్డేట్ అయిపోయారన్న. ఇట్లా ఉన్న దేవరకొండ గడ్డం లేదు, నెత్తి ఇట్లా ఉన్నాయన, బక్కగా ఉన్నాయన, ఒట్టి చేపలా ఎండిపోయినాయన. ఇది పెట్టి తీయంగానే ఇంత లావ్ అయిపోయి ఇట్లా గడ్డం పెడితే ఎట్లా అన్న? కష్టపడ్డాడన్నా, దాని ఫలితం రావాలి కదా అంటున్నాను నేను అనేది. ఒక రైతు ఆయన చెట్లు కొట్టినా, చెట్లు నరికినా, ఏమంటారు రాళ్ళు దోమినా, దున్నినా అదంతా కాదు కదా. ఎవడైనా కానీ ఏం చూస్తాడంటే, అరే నువ్వు చెట్లు కొట్టినావా రాళ్ళు కొట్టినావా అంటాడు. అరే ఎలా ఈసారి ఎన్ని అయినాయిరా అని పంట అడుగుతాడు. ఎంత పండింది, ఎంత డబ్బులు ఎంత వచ్చినాయని మనం అడుగుతాం తప్ప ఆయన కష్టపడ్డాడు, జిమ్ముకు పోయిండు అది కాదు. నేను చెప్పలేను. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్కి నచ్చితేనే పండుతుంది. ఇప్పుడు సినిమా అనేది అన్ని హీరోలకు నచ్చాలన్న. హీరోలకు అంటే హీరోలు అన్ని ఇప్పుడు మన హీరోలు అందరు ఫ్యాన్స్ ఉంటారు కదన్న, అందరికి నచ్చితే బాగా లాభాలు వస్తాయి. ఇప్పుడు బాహుబలి సినిమా ఉన్నది, ఆ హీరో ఈ హీరో అని తేడా లేకుండా అదే చెప్తాను నేను. అందరికి నచ్చేలాగా లేదు, నాకు నచ్చలేదు. దేవరలో ఉన్నదే ఇందులో ఉన్నదే దేవరలో ఉన్నది. కొత్తది ఏం చూపించిండు నాకు, అది నేను అడిగేది. చూస్తే అర్థమవుతుంది, నచ్చాలి. నేను అనేది అది అర్థం అవుతుంది కాదు కాదు, నచ్చాలి. అయ్యాని అవసరం లేదు. అందులో ఆయన ఎన్టీఆర్ మ్యాజిక్ చేసిండన్న. ప్రతి ఒక్కరికి ఒక మ్యాజిక్ ఉంటుంది. ఎన్టీఆర్కి డ్యాన్స్ మ్యాజిక్ ఉంది. ఆ డ్యాన్స్ తోటి ఆయన మ్యాజిక్ చేసి థియేటర్కి రప్పించుకుండు. సేమ్ ఆచారాలే ఉన్నాయి ఇందులో ఉన్నా కానీ సేమ్ ఆచార 2 కాపీ కొట్టారు అన్నప్పటికీ ఎన్టీఆర్ సినిమా థియేటర్కి రప్పించిండు డ్యాన్స్ తోటి. కానీ ఇప్పుడు ఈయన రొమాంటిక్ బాయ్ కదా, ఈయన మేనరిజం ఏంది? విజయ్ దేవరకొండ మేనరిజం ఏంటి? సాంగ్స్ కానీ, హగ్గులు కానీ, ముద్దులు కానీ, సెంటిమెంట్ కానీ, ఇది కదా ఈ హీరో అంటే. అవునా కదా? ఇప్పుడు ఇట్లా అంటే ఏంది పవన్ కళ్యాణ్, ఇట్లా అంటే ఏంది పుష్ప, ఇట్లా అంటే ఏంది వెంకటేష్. అంటే పబ్లిక్ అనే వాళ్ళు ఒక ఫిక్స్ అయిపోయారు. అట్లా ఇట్లా అంటే విజయ్ వాళ్ళు మేనేజర్ నేను ఫిక్స్ కాదు, పబ్లిక్ ఫిక్స్ అయిపోయారు. అట్లా అది లేదు. హీరోయిన్ పెట్టారు, హీరోకి ఒక సాంగ్ లేదు, లవ్ లేదు, ఇద్దరి మధ్యలో లవ్ లేదు, ఏం లేదు. మరి హీరోయిన్ ఎందుకు పెట్టారు మరి? అది నేను చెప్పలేను. నేను ఒక ప్రతి సినిమాకు ఒక డైలాగ్, హీరోయిన్ అన్న బాగుందని చెప్తా, లాస్ట్కు విలన్ అన్న బాగుందని చెప్పిన. ఏ సినిమా విలన్కి ఇట్టుపడదని చెప్పింది ఏంటంటే మన తమ్ముడు సినిమా ఏం చెప్పిందంటే విలన్కి ఏమో ఇట్టుపడ్డది, హీరోకేమో ఫ్లాప్ పడ్డది, దిల్ రాజుకేమో బొక్కపడ్డది అని చెప్పిన. దీనికి మనం ఏం చెప్తానికి లేదు, మనం క్రియేట్ చేయడానికి ఏం లేదు. పీజీ కూడా సరిపోదు, బాగా హెవీ. సంతోషం మనిషికి సినిమా థియేటర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే మూమెంట్లో ఉండొద్దు. మనిషి అనే 10 నిమిషాల కోసం మారుతుంటాడు. సంతోషపడాలి, బాధ, లవ్, సెంటిమెంట్ అన్నీ ఉండాలి. సెంటిమెంట్ తీసుకురాలేదు, బాగా సెంటిమెంట్ లాగలేకపోయాడు. ఇప్పుడు తమ్మునికి మధ్యలో ఇప్పుడు విజయ్ దేవరకొండ తమ్ముడు, ఆయన అన్నం తీసుకొస్తానని పోయిండు. హీరో అనేవాడు ఏంటంటే ప్రాణం ఉండి తీసుకొని రావాలి కదా, ఆడు చచ్చిపోయాడు. మరి ఏం చేసినావు నువ్వు? కాపాడడం అంటే ఏందన్నా, ఒక మనిషిని ప్రాణాన్ని తన ప్రాణాలకు తెగించి ప్రాణాన్ని కాపాడిండ్రా భయ్ అంటాడు. అంటే వాడిని ప్రాణం పోకుండా మనం తీసుకురావడమే కదా. మరి సినిమాలు అది లేదా? నువ్వు అన్న సెంటిమెంట్ బ్రహ్మాండంగా పెట్టినావు, మరి వాడిని బతకకుండా తీసుకురాలి కదా. మోసం చేసినట్టు కూడా ఎక్కడ లేదు. అదే అందు గురించి మనం ఏం చెప్పలేమన్నా. నీ సినిమా ఫ్లాప్ అని చెప్తలేను, బతకాలి, సినిమా బతకాలి. ఈ విజయ్ మంచి ఇట్టు కొట్టాలని నేను ఒక్కని ఇట్టు అంటే కాదు కదా. నేను ఒక్కని చెప్తామంత కాదు. నేను ఒక్కరిని 500 పెట్టి సినిమా పోగానే ప్రొడ్యూసర్కి డబ్బులు రావు, అట్లేం లేదన్న. ఇప్పుడు పిచ్చోళ్ళు ఎవరు లేరు. ఆయన ఫ్యాన్స్ నచ్చితేనేమో హిట్ అవుతుంది, లేకపోతే పట్టు అవుతుంది.